ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె మరియు దిశా పటాని నటించిన 'కల్కి 2898 ఏడీ' జూన్ 27న థియేటర్స్లో విడుదలైంది మరియు మెగా బడ్జెట్ చిత్రం రికార్డు సంఖ్యలో స్క్రీన్లలో విడుదలైంది. పాన్ ఇండియన్ డ్రామా సానుకూల సమీక్షలను అందుకుంది మరియు ఇది బాక్సాఫీస్ వద్ద బాగా గరిష్ట స్థాయికి చేరుకుంది. 4 రోజుల వారాంతంలో 500 కోట్ల మార్కును విజయవంతంగా అధిగమించిన తర్వాత 'కల్కి 2898 ఏడీ' సోమవారం లొకేషన్లలో భారీ సంఖ్యలో సంపాదించి ఘన విజయం సాధించింది. 'కల్కి 2898 ఏడీ' యొక్క బాక్సాఫీస్ కలెక్షన్ తమిళనాడులో కూడా బలంగా కనిపిస్తోంది మరియు సినీ ట్రాక్ నుంచి వచ్చిన ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం రాష్ట్రంలో సోమవారం పనిచేసిన రోజున సుమారు 4 కోట్లు రాబట్టింది. ఇతర భాషా చలనచిత్రం ఒక పని దినంలో వారాంతపు సంఖ్యలకు సమానమైన సంఖ్యలను సంపాదించడం సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ డ్రామాకున్న క్రేజ్ని రుజువు చేస్తుంది. తమిళనాడులో 'కల్కి 2898 ఏడీ' 5 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ దాదాపు 23 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 550 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అంచనా. 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి కొన్ని శీఘ్ర సంఖ్యలు సంపాదించింది మరియు ఈ చిత్రం అత్యంత వేగంగా 1000 కోట్లకు చేరుకున్న భారతీయ చిత్రంగా అవతరించనుందని అంచనా వేయబడింది. నాగశ్విన్ దర్శకత్వం వహించిన 'కల్కి 2898 ఏడీ' హిందువుల దేవుడు విష్ణువు యొక్క అవతారం గురించి ప్రపంచాన్ని దుష్ట శక్తుల నుంచి రక్షించడానికి భూమిపైకి వచ్చాడని నమ్ముతారు. అధిక బడ్జెట్ డ్రామా దాని అద్భుతమైన మేకింగ్కు ప్రశంసలు అందుకుంటోంది మరియు ఈ చిత్రం పలువురు సినీ తారల నుండి కూడా ప్రశంసలు అందుకుంటుంది.